ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈశ్వరునికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్ కి స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ లో 17వ బ్యాచ్ లో 21 రోజుల క్లాస్ లో 21వ రోజుకు అందరికీ స్వాగతం. ఈరోజు మనము కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఈ మెడిటేషన్ లో వచ్చినాక మీరు మహావతార్ ఫౌండేషన్ లో జాయిన్ అయ్యాక ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు, ఏమేమి ఎక్స్పీరియన్స్ అయింది, ఏమేమి మార్పులు వచ్చాయి అని ప్రతి ఒక్కరూ కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలండి. ఈరోజు 21వ రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుభవాలు అయితే పంచుకోవాలి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. అలాగే కాసేపు మనం ప్రాణాయామ చేసుకొని ఆ తర్వాత క్లాస్ మొదలు పెట్టచ్చు, మెడిటేషన్. ఓకే అండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. గ్లాస్ మంచినీళ్ళు తాగి ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణు ముద్ర, అనులోమ విలోమ ప్రాణాయామ చేద్దాము. రైట్ క్లోజ్ చేద్దామండి. లెఫ్ట్ సైడ్ నుంచి బ్రేక్ తీసుకుందాము. అలాగే రైట్ నుంచి బ్రేక్ రిలీజ్ చేద్దాము. రైట్ నుంచి బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్ చేయండి. ఇలాగే ఇప్పుడు స్థిర సుఖాసనంలో కూర్చుందామండి. వేళ్ళలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కళ్ళు రెండు మూసేసుకుందాము. పిరమిడ్ ఉంటే పెట్టేసుకోండి చక్కగా. నిటారుగా కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ నామస్మరణ లేదు. కేవలము శ్వాసను గమనించడం మాత్రమే. మన శ్వాసే మనకు గురువు. ఆ శ్వాసే భగవంతుడు. ఆ గురువును పట్టుకున్నాము. చక్కగా మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాము.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 చేతులు తెరుస్తూ 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకోండి మాస్టర్స్. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించినట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఈ రోజు మనకు చివరి రోజు అండి, 21 రోజుల సెషను. ప్రతి ఒక్కరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలండి. ఇన్ని రోజులు మనం ఈ కండక్ట్ చేసాము క్లాస్ అనేది, ఎవరు లీవ్ అవ్వద్దండి దయచేసి. లీవ్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ మీ ఎక్స్పీరియన్స్ కావాలండి మాకు. ఇన్ని రోజులు మనం చేస్తున్నాం కదా క్లాసు, కాబట్టి ఈ కండక్ట్ చేసిన దానికి మీ ఎక్స్పీరియన్స్ ఏంది అనేది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మేము. ప్రతి ఒక్కరూ మీ ఎక్స్పీరియన్స్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మాస్టర్స్. అందరూ చెప్పాలి, ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ముఖ్యమే. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ సదానందం గారు. అదే మైండ్ స్టిల్నెస్ ఉంటుంది, మైండ్ స్టిల్నెస్ ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఎస్ సార్. అయిన తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ కొద్దిగా మెరుగుపడుతుంది, రిలాక్సేషన్ ఫీల్ అవుతున్నాము, కాన్షియస్నెస్ లోకి వస్తాము. మనం ఏ ఇన్నర్లోకి చూస్తాము కదా, బయట ప్రపంచాన్ని చూడకుంటే లోపల ప్రపంచాన్ని చూస్తే మనసు అనేది కాన్షియస్ లోకి వస్తుంది, ఎరికలోకి వస్తుంది. మనలోని పొరపాట్లు, దినంలో చేసిన పొరపాట్లు, చేయవలసిన పనులు అన్నీ మన మనసు మనకు హితబోధ చేస్తుంది. ఇది తప్పు చేస్తున్నాం, ఇది రైట్ చేస్తున్నాం, నెక్స్ట్ డేకి ఏం చేయాలి అనేది కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతాము. ఇది నా ఎక్స్పీరియన్స్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మీరు. ఒకరి ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి పాఠాలు అవుతాయి కదా సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మాస్టర్స్. ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. అందరూ కూడా మీ ఎక్స్పీరియన్స్ కావాలి ఈరోజు మాకు. కృష్ణవేణి గారు, స్వాతి గారు, హైమావతి గారు, కే అని ఉందండి, అలాగే ధనలక్ష్మి, చాలా మంది ఉన్నారు గ్రూప్ లో. అందరూ కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నా వీడియో కొంచెం ప్రాబ్లం అయ్యి ఓపెన్ అవ్వట్లేదండి, కానీ మీరు మటుకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం. నేను హైమావతి మేడం. నేను కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాను, బాగుంది మేడం. అంటే ఇంకా కొంచెం ధ్యానంలో అయితే చాలా బాగుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే నాకు వేరే ఏం లేవు, కానీ 3 hours చేస్తున్నా నేను. ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఏదో కనిపించాలి అని కాదు కదా, మనలో వచ్చిన మార్పులే కదా. మీకు ఎన్నో తెలుసు కదా ఆ విషయాలు. ఇన్నోసెన్స్ అంటే మనకి ఏదో కనిపించాలి అవి ఇవి అని చెప్పడం లేదు, మనలో వచ్చిన మార్పులు అంతే. మనలో వచ్చిన మార్పు అంటే కొంచెం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం ఒకటి, మనం కోపం తగ్గించుకోవడం ఒకటి. నాలో వచ్చింది కొంచెం కోపం తగ్గించుకోవడం. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మనం బాధ కలిగించిన మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం ఒకటి. అది అంతే మేడం. నాకు అనుభవాలు అయితే అంతే. అవతల వాళ్ళు కోపంతో మన మీద ఒక మాట అన్నా మనం దాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్ప విషయం. కోపం తగ్గించుకోవడం ఇంకా గొప్ప విషయం. కోపం తగ్గించుకోవడం,
మాట్లాడడం చాలా తగ్గించడం. ఉమ్, ఉమ్, అంటే అంటే ఎదుటి వాళ్ళు 10 మాట్లాడితే మనం ఒకటే మాట్లాడడం. ఉమ్, అది కొంచెం మాట తగ్గించడం ఒకటి. ఉమ్, కొంచెం సరే వాళ్ళ ప్రాబ్లమ్ ఏముందో మన సైడ్ నుంచే మనం మన సైడ్ నుంచి మనం ఆలోచించి పక్క వాళ్ళది మనము తప్పుంది అని అనుకుంటాం, కానీ వాళ్ళ నుంచి ఉమ్, ఆలోచన ఏముందోలే అని వదిలేయడం. ఉమ్, అప్పుడు కొంచెం మనము ఈజీ అవుతుంది కదా మనం వదిలేయడము. ఉమ్. అది. లీవ్ అవ్వద్దండి, ఒక్కొక్కరే లీవ్ అవుతున్నారు. మనం క్లాస్ ఇంత కండక్ట్ చేసి జూమ్ సెషన్ అనేది ఏర్పాటు చేసి ఇంతమందిని ధ్యానానికి తీసుకొని వచ్చినప్పుడు మీరు లీవ్ అయితే కృతజ్ఞత అనేది ఏముంటుందండి? అందరూ లీవ్ అయిపోతున్నారు. కృతజ్ఞత అంటే ఇది కాదు కదా, అది కరెక్ట్ కాదు. ఆ కృతజ్ఞతగా మనం ఉండాలి కదా. సార్ ఇంత కష్టపడి జూమ్ సెషన్ ఇచ్చి మనకు ఈ టయానికి కేటాయించి హోస్ట్ మేమంతా ఉండి మా పనులు ఆపుకొని కూడా మేము ఇక్కడ ఉండి చేస్తున్నప్పుడు ఆ మీరు ఏం పొందారో అది చెప్పకపోతే ఎలా అండి? జూమ్ సెషన్ లో వచ్చి కూడా చెప్పాలి. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం చెప్పండి మేడం, తారా గారు చెప్పండి. నాకు ఈరోజు నేను క్వశ్చన్ వేశానండి ధ్యానంలో. ఆ, ఆ, ఎంతవరకు ధ్యానము అని క్వశ్చన్ వేశానండి. ఆ, వేస్తే నాకు ఇమీడియట్ గా పుట్టినప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, అవును మేడం. అది కనిపించి మళ్ళీ లాస్ట్ చావు అలా కనిపించిందండి. అంటే ఆ, ఆ, అనుకోవటం నిరంతరం ధ్యానం అంటే మనం ఉండేంత వరకు ధ్యానం జరుగుతానే ఉండాలి అనే అర్థమేమో నాకు తెలియట్లేదండి. ఉమ్, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఉమ్, మళ్ళీ ఇవన్నీ విత్ ఇన్ సెకండ్స్ లోనేనండి. ఉమ్. ఆ, మళ్ళీ శ్రీచక్రం కనిపించి అందులో అమ్మవారి ఫేస్ కనిపించిందండి. అద్భుతం. ఆ, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఉమ్. ఒక్కో రోజు ఒక్కోటి చిన్న చిన్నగా అంతేనండి. 10 సెకండ్స్ అంతే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నానండి. మంచిది కదా మేడం, మళ్ళీ మీరు బ్యాక్ టు బ్యాక్ అవుతూ ఉన్నారు చక్కగా. ఆ, మంచి ఎక్స్పీరియన్సే వస్తుంది కదా. ఆ, ఇట్లే అంటే చేయండి మేడం. ధ్యానం చేసే వాళ్ళకి నిరంతరం ధ్యానం జరుగుతుంటుందని సమాధానం ఏమో నాకు తెలియదండి ఉమ్, అనుకుంటున్నా. అంటే ఇంకా ఎప్పటి వరకు మీరు అన్నారు కాబట్టి మనం ఎంతవరకు ఉంటామో అంతవరకు అన్నట్టు సమాధానం. అవునండి, ఉమ్, అంతే. ధ్యానంలోకి వెళ్ళిపోతున్నానండి ఎక్కువ భాగం. ఉమ్, మళ్ళీ స్టాప్ చెప్పేంత లోపలే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఉమ్. అదండి. అట్లే చేయండి మేడం, ఒకరోజు ఆపకుండా సాధన చేయండి. ఒకరోజు మాస్టర్స్ అందరూ చాలా వెలుతురుగా ఉందండి, బ్రహ్మాండమైన వెళ్తున్నారు. తర్వాత ఋషులు వెళ్తున్నారండి, ఉమ్, అలా కనిపించిందండి. అని అంతే. అట్లాగా ఏదో ధ్యానం నాకు తెలియదండి. ధ్యానంలో అంతా కూర్చొని ఉమ్. ధ్యానంలో వెళ్ళిపోతున్నాను, ఇంకా నాకు తెలియట్లేదు. అవునులే మేడం, మంచిదే కదా. మళ్ళా మీరు ఆ, సాధిస్తున్నారు, మళ్ళా మీరు మొదటికి వస్తున్నారు. పవర్ వస్తుందండి పైనుండి కొంచెం ఉమ్, పరదాల్లాగా వచ్చేసి ఉమ్. గోల్డెన్ కలర్ లో కూర్చొని వేస్తున్న దానిలో. మంచి స్థితి కదా మేడం, గోల్డ్ కలర్ కనిపించడం అనేది. అందులో కూర్చొని వేస్తున్న మెడిటేషన్ లో అలా అలా అనిపిస్తుందండి. ఉమ్. ఉమ్. మళ్ళీ మీ ఎనర్జీ మీకు బ్యాక్ అవుతోంది మేడం, సంతోషమే. ఉమ్. మంచి థ్యాంక్ ఎక్స్పీరియన్స్ యూ. షేర్ చేశారు మేడం. ఉమ్. నెక్స్ట్ స్వాతి గారు. అమ్మ స్వాతి, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి స్వాతి, మైక్ బటన్ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మాట్లాడండి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాను మేడం. ఆ? 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాను, ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యారా?
మార్నింగ్ సెషన్ నైట్ సెషన్ వస్తారా? ఎప్పుడు వస్తున్నారమ్మా మీరు? అంటే వీళ్ళు ఇప్పుడు ఒక్కొక్కసారి పనిలో ఉండి వాయిస్ రావట్లే, కొంచెం గట్టిగా చెప్తారా? కొంచెం గట్టిగా చెప్పండి. వినిపిస్తుందా మాట్లాడండి. మేడం? ఇప్పుడు వినిపిస్తుంది. వీలు ఉన్నప్పుడు వస్తున్నా మేడం, పనిలో ఉన్నప్పుడు ఆ, పని ఉన్నప్పుడు రావడం పొద్దున పూట జాయిన్ అవుతున్నారా? లేదు మేడం, నైట్ జాయిన్ అవుతున్నాను. నైట్ మార్నింగ్ టైంలో వీలు ఉండడం లేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అదే ఎప్పుడు జాయిన్ అవుతున్నారని అడుగుతున్నా. ఆ, ఎలా ఉంది చేస్తుంటే? చాలా బాగుంది మేడం. ఉమ్, అంటే కోపం కొంచెం కంట్రోల్ అయినట్లు అనిపిస్తుంది. ఉమ్, మనసులో ఏదైనా ఈ చిన్న చిన్న విషయాలు మనకి ఎలా జరిగితే బాగుండు, నాకు ఉమ్, అది వస్తే బాగుండు అని అనుకున్నప్పుడు వెంటనే అది జరగడము, ఉమ్, చిన్న చిన్న విషయాలు. ఉమ్, ఉమ్. హెల్త్ ఎలా ఉంటుంది? మీకు అంతా బాగానే ఉందా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదు కదా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది మేడం. ఆ, ఉమ్. అది కొంచెం అంటే అంత ఇబ్బంది ఏం అనిపించడం లేదు, ఆ, పర్వాలేదు. ఆ. మనం చెప్పిన ముద్రాసు ఇవన్నీ పాటించండి చక్కగా, అది కూడా తగ్గిపోతుంది. జ్యూసెస్ కానీ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది కదా, అవన్నీ మీరు ఫాలో చేశారంటే చక్కగా అది కూడా సరిపోతుందండి. ఆ, ఈ సాధన చేస్తున్నప్పుడు మీరు ఎంత టైం చేయగలుగుతున్నారు? ఒక ½ లేదా 1 అవర్ చేస్తున్నా మేడం. మధ్యలో నాకు తెలియకుండానే నిద్ర వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వెంటనే మేలుకో వచ్చినట్లు ఉంటుంది. ఓకే ఓకే. 1 అవర్ కూర్చోగలుగుతున్నారు కదా? 1 అవర్ కూర్చుంటాను. ఎస్. కోపము అనేది ఏమన్నా ఉండిందా మీకు? అంటే మరీ అంత విపరీతమైన లేదు, ఆ, కొంచెము. అది చాలా ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది. ఆ. ఏమో లేదు, అయితే అయిందిలే మనలో అట్లా వదిలేసి. మార్పులు వస్తూ ఉంటాయమ్మా, కానీ మనము అవి గుర్తించలేకపోతాం అన్నమాట. అదే ఒకసారి ఇలా ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్నప్పుడు అనుకుంటాం అనమాట, ఓ ఇది ఉండింది కదా, ఇది తగ్గిపోయింది కదా, ముందు ఇలా ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు ఈ మార్పు వచ్చింది కదా మనలో అని ఒక్కొక్కటి మనము గుర్తించగలుగుతాం. ఆలోచిస్తే ఓకే ముందు ఇట్లా ఉన్నాం కదా, అట్లా అప్పుడు మనకు తెలియదు అనమాట ఏం మార్పు వచ్చింది అని. మళ్ళీ కొంచెం కొంచెం గమనించగలిగితే మనము ఓకే ఇవన్నీ మారాయి కదా మనలో అనేది తెలుసుకుంటాం అనమాట. అట్లా ఏం మార్పులు వచ్చాయి అన్నప్పుడు సడన్గా ఆలోచిస్తాం ఏం వచ్చాయి అబ్బా అని. కానీ ఒక్కొక్కటి మనం మళ్ళా నడుస్తూ మామూలుగా పనుల్లో ఉన్నప్పుడు ఇది మారింది కదా, ఈ మార్పు వచ్చింది కదా అని గుర్తించగలుగుతాం అనమాట. అవును. కోపం ఉండొచ్చు, ఆ కోపం అయితే కంట్రోల్ వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఇంకొకరు ఒక మాట అన్నా కూడా ఓపికగా ఉంటాము. ఇట్లా ఏదో ఒక మార్పులు అయితే వస్తాయి. ఓకే అమ్మా, ఇట్లే ప్రతిరోజు 3 పూటలా చేసేదానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం ఓకే. వీడియోస్ పంపిస్తుంటాము, ఆ వీడియోస్ షేర్ చేయండి. అలాగే మన జూమ్ లింకులు ఉంటాయి, మీకు తెలిసిన వాళ్ళందరికీ మన వాట్సాప్ గ్రూప్ లో ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా పంపించేది చేయండి అనమాట. అందరికీ ప్రతి ఒక్కరికి ధ్యానము ధ్యాన ప్రచారము ఇదైతే ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్కరు మన లింక్ ఏదైతే ఉందో అది అందరికీ వాట్సాప్ చేసేయండి. ఒక 10 మంది 20 మంది 30 మంది ఉన్నారు, ఎంతమంది ఉంటే అందరికీ మనము ఆ లింక్ పంపించడము. ఆ తర్వాత ఏమవుతుంది, ఒక్కళ్ళు జాయిన్ అయినా మంచిదే కదా. కాబట్టి మనమైతే ప్రచారం ఆపకూడదు, మన ప్రచారం మనం చేయాలి. ఓకేనా? ఈ లింక్ అయితే మన గ్రూప్ లో ఎంత మంది ఉన్నారో అందరికీ ఫార్వర్డ్ చేయడమే, ఎవరో ఒకళ్ళు అయితే జాయిన్ అవుతారు కదా. ఈ సేవ గ్రూప్ లో చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే ఇంత ముందు తెలియకపోయే, ఒక ఫేస్బుక్ లో చూసిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఇంత ముందు తెలిసి ఉంటే బాగుండు ఎప్పటి నుంచో అట్లా అనిపించింది. చాలా థ్యాంక్ యూ మేడం. ఇట్లా అందరికి హెల్ప్ గా ఈ ఫౌండేషన్ ఉంటుంది కదా, చాలా
కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అవునమ్మా, ఖచ్చితంగా. ఫస్ట్ మనము కృతజ్ఞతలే తెలియచేయాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆ, ఎందుకంటే మనము ఏదైతే మనం మేలు పొందుతున్నామో ఆ మేలుకు ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలి కదా. అవును అదే మేడం. కాకుండా ఇంకా నలుగురికి తెలియజేయాలి మనం. అవును. ధ్యానము, ధ్యాన ప్రచారం మనం చేయడమే కాకుండా నలుగురికి పంచాలి దాన్ని. అప్పుడు కూడా మన కర్మలు అనే పోతాయి. సేవలో ఇది కూడా ఒకటి భాగం అన్నమాట. నలుగురికి చెప్పడం కూడా మన కర్మలు పోగొట్టుకునే దానికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంటుంది అనమాట. ఇక్కడ సేవ చేయడం వల్ల ధ్యాన సేవ అనేది కూడా చాలా అద్భుతం అన్నమాట. అలా అందరికీ అవును. పంచండి. ఓకే అమ్మా, చాలా మంచిగా చెప్పారు మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మేడం, ధనలక్ష్మి గారు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు స్థిరంగా ఉన్న వా- చెరువులో ఒక రాయి వేస్తే ఆ, అలలు అలలు ఏర్పడుతుంది కదా. అవును. అట్లాగే మన మెదడులో వివిధ విధమైన ఆలోచనలు వస్తుంటాయి. ఉమ్, ఆ ఆలోచనల వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఉమ్, భయము, ఆందోళన అవన్నీ కలుగుతాయి. ఉమ్, మనం సిచ్యువేషన్ నుంచి పారిపోనికి ప్రయత్నం చేస్తాము. ఉమ్, సిచ్యువేషన్ పరిస్థితిని ఎదుర్కొనే మార్గం చూసుకోము. ఈ ఉమ్, మెడిటేషన్ ద్వారా మనస్సు అనేది నిలకడ ఉంటుంది. ఉమ్, నిలకడ ఉండి నిర్మలంగా ఉండి ఉమ్, ఆ, మెదడు కాస్త దృఢత్వంతో తయారవుతుంది. ఉమ్, ఆ, పరిస్థితుల నుంచి పారిపోకుండా పరిస్థితులను ఎదుర్కొని ఉమ్, దాన్ని పరిష్కారం చేసుకునే మార్గం ఏర్పడుతుంది. ఉమ్, అంతకుముందు కోపము, కామము, క్రోధము ఇవన్నీ ఉంటాయి కదా. ఉమ్, ఇవన్నీ మనకు హాని కలిగిస్తున్నాయి కదా. ఉమ్, వీటిని తక్కువ చేసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఉమ్. ఫీల్ గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయినట్లు అట్లా ఫీలింగ్ అనిపిస్తుంది. Yes, sir. ఇంకోటి మన మెదడులో కామ్నెస్ ఏర్పడుతుంది, రెస్ట్ ఏర్పడుతుంది. ఉమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినట్టు అనిపిస్తుంది. ఉమ్, అయినాక మోడర్న్ లైఫ్ లో సత్సంబంధాలు ఏర్పరచుకునే మార్గం ఏర్పడుతుంది. ఉమ్, అయినాక మనము వాటర్ పక్కకు పెట్టుకుని తాగుతాం కదా మేడం. అవును. ఆ తాగడం మూలన ఉమ్, మన లోపల ఉన్న మాలిక్యూల్స్ లో డిఫరెన్షియేషన్ అనిపిస్తుంది. yes, yes. వాటర్ ఎనర్జీ మన బాడీలోకి ఫ్లో అయిపోయి ఉమ్, హార్ట్ వైబ్రేషన్స్ నార్మల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మంచిది సార్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు మీరు. ఈవెన్ పొల్యూటెడ్ వాటర్ అయినా అన్పొల్యూటెడ్ వాటర్ అయినా ఆఫ్టర్ ప్రేయర్ ఏ విధంగా మనకు మంచి భావన కలుగుతుందో ఉమ్, ఆ విధంగా మన మెడిటేషన్ ద్వారా మన లోపల మాలిక్యూల్స్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండి సరైన డెసిషన్ తీసుకోగలుగుతాము. ఉమ్, అయినాక కొన్ని సద్గుణాలు అప్రిషియేషన్ చేసుకోవచ్చండి. ప్రేమ, ఉమ్, ఉమ్, ఇట్లా సత్యము, అభిమానము ఇవన్నీ ఏర్పరచుకునే మార్గం ఉంటుంది. దీని సిక్నెస్, రోగము వీటి నుంచి విముక్తి పొందే అవకాశం కూడా లభిస్తుంది అనిపిస్తుంది మేడం. చాలా బాగా చెప్పారు సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. అద్భుతం. ఇది ప్రతి నా ఒక్కరు ఫీలింగ్ కూడా మేడం. ఇలాంటివి షేర్ చేయాలండి. ఒకరి యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి పాఠాలు అవుతాయి అన్నమాట. ఎన్ని గమనించారు మీరు? ఎంత బాగా గమనించారండి. ఆ వాటర్ పక్కన పెట్టుకోవడం వల్ల ఏం జరిగింది అనేది కూడా చాలా మంచిగా అబ్జర్వ్ చేశారు సార్. మీరు ప్రతిదీ గమనించారు. అలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు సార్. గ్రేట్ సార్, అసలు చాలా గ్రేట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ధనలక్ష్మి గారు. అమ్మ ధనలక్ష్మి,
పరిమి కళ్యాణ్, అలాగే వెంకటేష్ గారు, ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలండి. నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి. మ్మ్. మేడం, ధ్యానం చేస్తుంటే ఈ మన ఏమంటారు కనుబొమ్మ మధ్యలో ఉంటాం కదా, మధ్యలో అవునండి. అక్కడ బరువు ఎక్కిపోతుంది మేడం. ఆ, చాలా బరువు అవుతుంది. మళ్ళీ ఉమ్, ఫోర్ హెడ్ అనేది కూడా బరువు అవుతుంది బాగా. ఉమ్, మళ్ళీ ఇవాళ ఈ రోజు ఏమైందంటే ధ్యానంలో అయితే నేను మొన్న పడ్డా మేడం. ఉమ్, పడ్డాను, కాలు జారి బస్ స్టాండ్ లో పడ్డాను. ఉమ్, సార్ వాళ్ళు డాక్టర్స్ కి చూపించుకుంటే సర్జరీ ఉమ్, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. ఉమ్. లిగమెంట్స్ అనేవి డ్యామేజ్, టేర్ అయిపోయింది, అందులో మోకాల్లో ఉండే గుజ్జు కూడా లేదు అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే. అయితే ఎందుకబ్బా ఇంత ఎర్లీగా నాకు సర్జరీ అని చెప్పేసి, సర్జరీ చేసుకుంటే మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, అవంతా ప్రాసెస్ ఉంటుంది కదా అని నేను అనుకున్న ధ్యానంలో. సర్జరీ ఓకే. లేకుంటే బాగుండు అని చెప్పేసి అనుకున్నా. ఆ, ఆ, దాని ఆ కూర్చోవడం అయితే రావట్లేదు మేడం. ఆ, కాలు మలుచుకోవడం రావట్లేదు. ఆ, పడుకొని ధ్యానం చేశాను. ఆ. ఆ, వేరే డాక్టర్స్ కి ఇద్దరికి కన్సల్టింగ్ అయితే సర్జరీ అవసరం లేదని చెప్పారు మేడం. మంచిదే కదమ్మా, మంచి కా- ఎక్స్పీరియన్సే కదా. ఉమ్, ఖాళీ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, సర్జరీ అవసరం లేదన్నారు. ఉమ్, ఈ రోజు ధ్యానం మార్నింగ్ క్లాస్ లో ధ్యానం చేసే టైంలో ఏమైందంటే ఇట్లా ఏంటో పైకి ఇలా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఉమ్, అది ఏంటా పైకి వెళ్ళిపోతుంది, అట్లా పైన కనబడుతుంది ఏంటి అని, ఇట్లా ఒక థ్రెడ్ లాగా ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. అది ఉమ్, నాది నేను ఏమనుకున్నా అంటే, సో లిగమెంట్ అనేది డ్యామేజ్ అయింది కదా, వెయిన్ అక్కడ రప్చర్ అయింది అన్నారు కదా, సో ఆ వెయిన్ ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందేమో, అది ఇట్లా పైకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నా మేడం. ఉమ్. సో అదైతే మంచిగానే ఇప్పుడు మార్నింగ్ నిన్న మార్నింగ్ ఇవాళ మార్నింగ్ మేడం కొంచెం పట్టి లేకుండానే నడిచిన మేడం ఇవాళ. దాన్ని కొంచెం ఆస్ట్రల్ సర్జరీ అంటారమ్మా. మనము ధ్యానంలో ఉన్నప్పుడు మనకు ఫిజికల్ గా కాకుండా ఇలా ఆ, ఏమంటాం, ఆస్ట్రల్ గా వాళ్ళు మాస్టర్సే మనకు సర్జరీ చేస్తారు. అలా ఉమ్, చాలా మందికి సర్జరీ వరకు వెళ్ళినా కూడా అవసరం లేకుండా వెళ్ళిపోవడం, అంటే సర్జరీ లేకుండానే వాళ్ళు బాగా అయిపోవడం జరిగింది అనమాట ఈ ధ్యానంలో. మాస్టర్సే ఉమ్, మనకు ఆస్ట్రల్ సర్జరీ అంటారనమాట. దాన్ని వాళ్ళే చేస్తారు మనకు. కొంతమందికి కాళ్ళు పట్టి లాగినట్టు, ఎక్కడన్నా పట్టి నొక్కినట్టు, ఇట్లంతా కూడా ఆ మెడిటేషన్ లో కానీ పడుకున్నప్పుడు కానీ జరుగుతుంది. అయితే అక్కడ ఎవరు ఉమ్, ఉండరు, కళ్ళు తెరిచి చూస్తే ఏం అనిపించదు మనకు, కానీ తిరిగి మనకు నార్మల్ అయిపోతుంది ఆ సమస్య. ఏదైతే ఉమ్, ఉందో మనకు వచ్చిండేది అది నయం అయిపోతుంది అనమాట. దాన్ని ఆస్ట్రల్ సర్జరీ అంటారు అనమాట. అంటే మనకు ఓ, కనపడకుండానే వాళ్ళు మనకు హీల్ చేస్తారు. ఉమ్. అది మీకు అదే మేడం జరిగింది ఇవాళ అనమాట. ఆ అట్లా పైకి వెళ్తుంటే నా అలాగే అనుకున్నా మేడం. సో ఇది లేకుండా ఇది హీల్ అవుతాదేమో అని వాళ్ళే అనిపించింది. మిమ్మల్ని వాళ్ళే నయం చేస్తుంటారు అనమాట. ఆ, మంచి ఎక్స్పీరియన్స్ కదమ్మా. సర్జరీ చేయాలి అనే స్థితి నుంచి సర్జరీ ఆ, లేకుండానే మీరు నార్మల్ గా, అంటే మెరుగుపడుతున్నారు కదా. ఆ, ఇది కదా అవును. ఎక్స్పీరియన్స్ అంటే, ఇలాంటివి కదా మనకు. అంటే ఎంత అద్భుతం ఆ, చూడండి. లేకపోతే మళ్ళీ దాని మీద బెడ్ రెస్ట్లు అవి ఇవి ఎన్ని పడతాయి కదా. అందుకే కదా ఆ, ధ్యానం సర్వరోగ నివారిణి అంటాము. ఉమ్. ఎందుకు? అందరూ పడ్డావు పడ్డావు అని చెప్పేసి ఫీల్ అయ్యారు కదా మేడం. ఉమ్, నాకెందుకో అసలు ఆ ఫీలింగే లేదు మేడం. ఉమ్, పడిపోయానా అంతే, పడ్డాను అంతే అనిపించింది అని, ఆ, అసలు బాధ గాని ఏది గాని ఏం ఫీలింగ్ నొప్పిని లేదు. నొప్పిని పోగొట్టేంత ధ్యానంలో ఉన్నారు మీరు. అంటే మీరు ఏ ఆ, స్థితిలో ఉన్నారని కొంతమంది అడుగుతారు కదా. పెయిన్ అవును. అనేది మీకు తెలియని స్థితిలోకి మీరు వచ్చారు. ఆహా. ఉమ్, అట్లా అన్నమాట. అది నాకు పెయిన్స్ తెలియవు. ఎందుకు సర్జరీ ఆ, కూడా జరుగుతూ ఉన్నాయి, ఆస్ట్రల్ సర్జరీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే మంచి స్థితిలో ఉన్నట్టు మీరు.
ఆహా! అట్లా అన్నమాట. నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను అనుకుంటారు కదా. ఎప్పుడైతే ఆ! మనము కింద పడినా లేదు ఏదైనా ఒకటి తగిలినా మనకు నొప్పి తెలియలేదు అంటే దానికి కారణం అదే. ఆ స్థితిలో ఉన్నాం మనం. ఓకే మేడం. అట్లా అన్నమాట. కాబట్టి మనలో మార్పు వచ్చినట్టే కదా. ధ్యానంలో మెరుగైనట్టే కదా మనము. హ్మ్. అదనమాట. నేను మా సార్‌ని అడిగాను. ఎందుకు హ్మ్. ఇలా అసలు నాకు పడ్డా అన్న ఫీలింగ్ లేదు. నొప్పి అన్న ఫీలింగ్ లేదు. బాధ హ్మ్. గూడా కొంచెం కూడా అనిపిస్తలేదు అంటే, ధ్యానంలో ఉంటే అట్లానే అనిపిస్తది అని జెప్పేసి హ్మ్. చెప్పారు గానీ, అవును. అంటే ఇట్లా ఉంటే ఇట్లా ఉంటదని డీటెయిల్‌గా చెప్పలేదు స్థితులు మా సార్. ఉంటాయన్నమాట. ధ్యానంలో కూడా బేసిక్స్ అన్నట్టు కొంచెం ఇంప్రూవ్ అయితే, ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే ఎలా ఉంటుంది అని ఉంటది కదా. ఆ హెడ్జెస్ అనేసి హ్మ్. ఉంటుందన్నమాట. ఆ హెడ్జెస్‌లో ఎన్ని హ్మ్. హెడ్జెస్‌లో ఏమేమి స్థితులు ఉంటాయి అనేది కూడా ఒక లిస్ట్ ఉంటుందన్నమాట. అందులో మనం ఎక్కడ ఉన్నాము, ఏ హెడ్జెస్‌లో ఉన్నాము అంటే ఆ పెయిన్స్ అనేది హ్మ్. మనము లేకుండా మనకు తెలియకుండా ఉండే స్థితిలో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. ఆహా! ఓకే. కానీ అట్లా బానే అనిపిస్తుంది ఉంటుందన్నమాట. మేడం. మంచిగా అదే ఒక అనిపిస్తుంది. అసలు 2000 హెడ్జెస్ మనం ధ్యానంలోకి వెళ్తే మహా హ్మ్. హ్మ్. అలా హెడ్జెస్ ఉంటాయన్నమాట. ఆ హెడ్జెస్ లో మనము ఎక్కడ ఉన్నాము అని. హ్మ్. సెప్టెంబర్ నుంచి వింటున్నా మేడం నేను క్లాసెస్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఈ గ్రేట్ అమ్మా. చాలా మంచి ఆన్‌లైన్‌లోనే ఎక్స్పీరియన్స్ సెప్టెంబర్ షేర్ చేశారు. ఆ! హ్మ్. హ్మ్. కా మనసైతే కొంచెం రిలాక్స్ ఉంటుంది మేడం. అసలు బాధ అనేది లేదు. ఎప్పుడు చూసినా ఇంతే గదా అనే ఫీలింగ్స్ అట్లాంటివి ఏమి ఉండట్లేదు. ఏదన్నా బాధొచ్చినా గూడా పోతదిలే అన్న ఫీలింగు. హ్మ్. అసలు ఎప్పుడు హ్మ్. నాకు ఇదేందిరా బాబు ఇన్ని కష్టాలన్న దుఃఖంతోనే అనిపిచ్చేది. కానీ ఇప్పుడు ఇదొచ్చిందా సరే చూద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. వచ్చేసింది. చాలా మంచి మార్పు వచ్చింది కదా. ఎంత ఎంత ఆ! స్ట్రాంగ్ అయిపోయాం కదా అసలు. ఆ! కానీ ఇంకా కొంచెం కొంచెం ఏమంటారు ఇంకా ఎక్కువ సేపు చేయాలన్న ఆలోచన వస్తుంది గానీ, టైం సెట్ అవ్వట్లేదు. డ్యూటీ ఇట్లా వలన కొంచెం కొంచెం సెట్ అవ్వట్లేదు. కానీ ఇంకా ఎక్కువ పోవాలన్న ఆలోచన అయితే హ్మ్. వస్తుంది మేడం. కొంచెం అర్లీ మార్నింగ్ కానీ, కొంచెం నైట్ టైం కానీ పెట్టుకోండి. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కొంచెం హ్మ్. పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు హ్మ్. మనకు ఏదైతే ఎనర్జీస్ కానీ బాగా ఉంటాయి. అర్లీ మార్నింగ్ టైం కొంచెం మిగతా పగలు పూట పనుల వల్ల చేయలేకపోవచ్చు కదా. అర్లీ హ్మ్. మార్నింగ్ వన్ సిట్టింగ్‌లోనే 2 అవర్స్ గానీ, 3 అవర్స్ గానీ అట్లా సెట్ చేసుకోండి. ఆ హ్మ్. టైం కుదుర్చుకోండి కొంచెము. పగలుపూట పనుల వల్లనో చేయలేకపోవచ్చేమో గానీ, అప్పుడు రాత్రి పడుకునే ముందు గానీ, పొద్దున్నే తెల్లవారుజామున కానీ చేసుకోండి. కొంచెం ఎక్కువ టైం చేసుకోగలుగుతారు. హ్మ్. మంచి స్థితిలో ఉన్నారండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. నెక్స్ట్ లక్ష్మి మల్లేపల్లి. చెప్పండమ్మా అన్మ్యూట్ చేసుకోండి. సీనియర్ మాస్టర్స్ మేడం మనమంతా. నమస్తే మేడం. నమస్తే. నేను ఈ 11 గంటల దాంట్లో నేను జాయిన్ కాలేదు మేడం. నేను నిన్న మొన్న అప్పుడు స్టార్టింగ్‌లో ఒక రోజు వచ్చిన అంతే మేడం. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ మనం క్లాస్‌లో అయితే ఉన్నాం గదా. ఆ! ఆ! అయితే ఈ మధ్య వీలు గాక కొంచెం నేనే జాయిన్ గాట్లేను. నైట్ గాని, ఉదయం గాని దీంట్లో నేను కాలేకపోయాను ఈ నెల రోజుల నుంచి. హ్మ్. ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉన్నా. టైం దొరికినప్పుడు చేసుకుంటూనే ఉన్నా గానీ, హ్మ్. ఇది చెప్పడం వల్ల మేడం నా ఎక్స్‌పీరియన్స్ అంటే భయం అనేది పోయింది మేడం నాకు. జ్ఞానులకు భయం ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ అదే గదా. ఆ! భయం అలాంటి ఒత్తిడి పడేది. బాగా పడేది. ఆ! ఒత్తిడి తగ్గించుకొని కొంచెం ఏముందిలే అనే దాకా వచ్చింది మేడం నా మైండ్ సెట్. హ్మ్. ఆ! కొంచెం పర్వాలేదు. కొంచెం సంతోషం అనేది తెలుస్తుంది. ధైర్యం అనేది తెలుస్తుంది. హ్మ్. మనం ఉన్న టైంని కొంచెం ప్రశాంతంగా గడపాలి. ఇట్లా ఉండాలి. ఇగ అవన్నీ తీసేయాలి. పాతయన్నీ తీసేయాలి. అట్లా వచ్చింది మేడం నాకు ఆలోచన. హ్మ్. ఆ! హ్మ్. ఇదంతా రంగనాథ్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి మేడం. మేము చాలా రుణపడి ఉన్నాం ఆ సార్‌కి. మరి. ఆ! హ్మ్. చాలా అంటే చాలా మేడం. అసలు ఈ స్థితికి వస్తా అని నేను అనుకోలేదు మేడం. ఒక 5, 6 నెలల కింద. చాలా భయం హ్మ్. భయంగా అసలు ఎట్లనో ఉండేదాన్ని.
ఇప్పుడు చాలా పర్వాలేదు మేడం. నేను సంతోషాన్ని ఎంజాయ్ చేయగలుగుతా అనేది లేకుండే నాకు. ఇప్పుడు ఉమ్. ఇప్పుడు అన్నీ అనుభవించొచ్చు. మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు. అన్నం తినడానికి కూడా ఎంజాయ్‌గా తినలేకపోయేదాన్ని. ఇప్పుడు అన్నం తినడాన్ని మంచిగా ఆస్వాదించుకుంటూ తినగలుగుతున్నా మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మేడం. ఇదంతా మీకు చెప్పాలి మేడం మేము. మీరు ఇంత కష్టపడి మా కోసం చేస్తుర్రు కదా! ఈ మార్పు అంతా మీకోసం మీ వల్లనే జరుగుతుంది మేడం మాకు. మేమేం చేసినా తక్కువే మేడం మీకు. చేయిస్తున్నారమ్మా, మనందరితోనూ చేయిస్తున్నారు. ఆ చేసిన దానికి కృతజ్ఞతలు అయితే ఖచ్చితంగా తెలియజేయాలి కదా. అవును మేడం. మేము ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే మేడం అది మీకు. ఉమ్. మీకు, సార్‌కి, అందరికి మేడం. అందరికి. ఒక టీమ్ మొత్తానికి అసలుకి అసలు ఇక చెప్పడానికి రావట్లేదు గానీ ఏం చెప్పినా తక్కువే మేడం. అయితే ఆపద్దండి అమ్మా, క్లాసులకు రండి, ఇంకా నలుగురికి షేర్ చెయ్యండి. ఆ ఆ, ఆ ధ్యానాన్ని ఆపకుండా ఇంకా సాధన పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? చాలా బాగా చెప్పారు. అయితే క్లాసులు చెప్పడానికి కూడా రావాలి. ఇంకా సమగ్ర జీవన శైలి అయినా సరే. కానీ నేను చెప్పలేకపోతానేమో, మళ్ళీ తర్వాత ఏం తడబడితే లేదు, బాగుండదేమో. మొదట అట్లే ఉంటుంది. మొన్న ఒకసారి చెప్పారు కదా, టిప్స్ చెప్పారు కదా, అట్లే మీ దగ్గర ఎంతో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి అమ్మా. శుక్రవారం మనకు ఇస్తున్నారు కదా అవకాశము, కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. అది కూడా ఒక సేవే. అవును, లోపల అనుకుంటున్నా మేడం. మనసులో అనుకుంటున్నా గానీ మళ్ళీ ధైర్యం చేయలేకపోతున్నా. అదే ప్రాబ్లం నాతో. మన వాళ్ళే కదా, అంతా మనమే కదా. ఏం కాదు, అవును. చెప్పండి, ఆ! మొదలు పెట్టండి. సమగ్ర ఓకే. జీవన శైలి అయినా శనివారం రోజైనా సరే ఖచ్చితంగా చెప్పడానికి రండి అమ్మా. అట్లే ఏదన్నా ఒక టాపిక్ తీసుకొని నేను క్లాస్ తీసుకుంటానన్నా వచ్చేయండి. వెల్కమ్ మీకు. ఓకే. అంటే ఓకేనా? అంతసేపు క్లాస్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ చెప్తారు కదా మేడం క్లాసు. ఉమ్. అంతసేపు నాన్ స్టాప్‌గా చెప్పాలంటే మళ్ళీ నా వల్ల అయితదో కాదో అట్లా ముందు అనిపిస్తుంది. ఒక సబ్జెక్ట్ అనేది తీసుకొని, ఒక బుక్ తీసుకొని దాన్ని మనం చదవడము, ఒక పాయింట్స్ రాసుకోవడము, దాన్ని చూసైనా చెప్పు, ఏం కాదు. చూసి చెప్తే మరి బావుంటదో లేదో ఏం అనే లేదు, ఫీలింగ్. ఏం లేదు, చక్కగా చెప్పచ్చు. అట్లంతా ఏం లేదమ్మా. అందరూ ఓకే ఎవరు, మేడం. మనం ఇంకా ఆల్లోనే ఉన్నాం కదా, కాబట్టి ఆ! అట్లే చేయండి. తర్వాత మళ్ళా పోదురు. ఇప్పుడు చూసి చెప్పే ప్రయత్నమే చేయండి. అందులో ఏ తప్పు లేదు, ఎవ్వరు ఏమీ అనుకోరు. ఓకే. ఓకే. ఓకే మేడం. ట్రై చేస్తా మొదలు మేడం. పెట్టండి. అది ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎప్పుడు చేయడంలోనే ఉంటే మనం చెప్పడానికి ఎప్పుడు వేస్తాం కదా. అవునవును మేడం. నాకంటే వెనక వచ్చినోళ్ళు గూడా నాకంటే చాలా యాక్టివ్‌గా చెప్తుంటే వింటున్నా గదా! ఆ! నేను చేయలేకపోతున్నానే అనేది నాకు లోపల అనిపిస్తుందే మొదలు గానీ పెట్టాలి అంతే. చూసైనా చదవండి అమ్మా. ఒక పుస్తకం తీసుకుంటారు, హ్మ్. దాని ముందే ఒకసారి బాగా మనం చదువుతాము, ఇంకొకసారి చదవండి, మూడోసారికి చూసి ఇక్కడ క్లాస్లో చెప్పేటట్టు తయారు కండి. ఓకే. ఓకే మేడం. ఓకేనా? ఓకే. సరే, మేడం, చెప్పండి అమ్మా. మాస్టర్స్‌కు రంగనాథ్ సార్ గారికి మీకు ధన్యవాదములండి. నేను మధ్యలో లీవ్ అయిపోతున్నాను చెప్పకుండానే. రోజు నాకు వర్క్ ఉంటుందండి, అందుకనే లీవ్ అవుతున్నానండి. నైట్ టైమ్స్ కూడా నేను అటెండ్ కాలేకపోతున్నాను. అందుకేనండి, సారీ. లీవ్ అవ్వచ్చా నో అండి ప్రాబ్లం, క్లాస్ నో నుండి? ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. నో ప్రాబ్లం. కళ్యాణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అలాగే ధనలక్ష్మి గారు కూడా ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, అదే మేడం, చెప్పండి. ధ్యానం చేయబట్టిన తర్వాత చాలా బెటర్ మేడం. నేను 10 డేస్ 15 డేస్ అవుతుంది జాయిన్ అయ్యి. ఓకే. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. నాకు ఫస్ట్ కళ్ళు మూసుకుంటేనే అసలు చీకటన్నా పగులన్నా నైట్ అయినా సరే కళ్ళు మూసుకుంటే ఒక 10 నిమిషాలు అనేది భయం వేసేది. ఈ 15 డేస్ లో ఒక హాఫ్ అన్ అవర్ నేను మెడిటేషన్ చేస్తున్నానంటే చాలా 10% బెటర్ అప్పటికి ఇప్పటికి. కానీ ఆ భయం అనేది ఎక్కడంటే మా మా ఇంట్లో మా ఆడబిడ్డ, మా మరిది గారు ఒకే రోజు డెత్ అయ్యారు. అదే ఓకే.
అటు నుంచి స్టార్ట్ అయింది మేడం. మళ్ళా ఒక 4 మంత్స్ తర్వాత మా మామగారు డెత్ అయ్యారు. ఉమ్, అది అలా ఉండింది. నేను ప్రతిరోజు పూజ చేసుకుంటాను. పూజ చేసుకునేటప్పుడు ఒక్క 5 మినిట్స్ ఉమ్, నేను కూర్చుంటా. అంతకంటే ఎక్కువ కూర్చోలేను. ఆ ఆ 5 టైమ్స్ ఉమ్, కూడా నాకి ఒక చిన్న మన దీపం వెలుతురు మాదిరిగా కంట్లో అట్లా ఒక్క హాఫ్ సెకండ్ లో అట్లా మెరిసి వెళ్ళిపోతుంది. ఉమ్, ఇప్పుడు ధ్యానంలో కూర్చున్న తర్వాత అంటే స్టార్టింగ్ లో ఒక 3 డేస్ 5 డేస్ మొత్తం హెడేక్ వచ్చేసేది, గుంజేసేది, ఉమ్, అలా అసలు భలే బాధ అనిపించేది. ఉమ్, భయపడేదాన్ని అసలు. కళ్ళు మూసుకోవాలంటేనే భయం వేస్తుండేది నాకు. అదేలేండి. అలాంటిది ఇప్పుడు ఒక 1/2 అవర్ మెడిటేషన్ కంపల్సరీగా చేస్తాను మేడం. ఈవినింగ్ 5కి చేస్తాను, ఇప్పుడు చేస్తాను. మళ్ళా మధ్యలో నేను 4కి అట్లా చేస్తాను, వాకింగ్కి వెళ్తాను డైలీ. పర్వాలేదు మేడం. ఇప్పుడు 10% అప్పటికంటే ఇప్పుడు 10-20% బెటర్ ఆఫ్. ఆ ఈ ధ్యానం ఎక్స్పీరియన్స్ మీకు అట్లా అనిపించేసి భయం వచ్చేసి ఉంటుంది మీలో. ఆ, అవును మాటల్లో కూడా మేడం. తెలుస్తోందండి మీ గుండె కూడా ఆ వేగము మీ ఒళ్ళు అదురుతోంది. అసలు ఉమ్, ఫస్ట్ మనం ధ్యానంలోకి వస్తూనే మనం చేసే సాధన వల్ల భయం అనేది పోతుందండి. అవును. ధ్యానికి ఫస్ట్ భయం అనేది పోతుంది. ధ్యానం చేయడం వల్ల మనలో ఉండే భయము అనేది పోతుందంట. ధ్యానికి ఏ భయము ఉండదంట. ఎలా అంటే ఈ ధ్యానం చేయడం వల్ల లోపల ఆ ఎనర్జీస్ అనేది బాగా పెరిగి మనకు ఆ శక్తిని ఇస్తుందంట అండి. ఎప్పుడైతే అవును మన మేడం. మనస్సు బలహీనంగా ఉంటుందో భయం అనేది వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే మనసు మనల్ని అధీనంలోకి తీసుకుంటుంది. దాని అధీనంలో మనం ఉంటాము. ఎప్పుడైతే మనసు అధీనంలో మనం ఉంటామో అప్పుడే భయం వచ్చేది. ధ్యానం చేయడం వల్ల ఉమ్, ఏమైతుందంటే మనసు గట్టిపడుతుంది. మనసు చాలా ఎప్పుడైతే బెటర్ గట్టి మేడం ఇప్పుడు. పడుతుందో అప్పుడు అది మన కంట్రోల్లోకి వస్తుంది. అర్థమైందా? అవును మేడం. ఆత్మ ఆత్మ అనేది ఇప్పుడు ఆత్మస్థితిలోకి వస్తాం కదా, మనసులో అవును మేడం. మనము దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాము. ఉమ్, ఆ మనసు అనేది చాలా బలహీనంగా ఉన్నప్పుడు మనము ఉమ్. భయము అనేది మన శరీరాన్ని కానీ తట్టుకునే శక్తి లేకపోవడం కానీ ఇవన్నీ దాని వల్లే వస్తాయి. అది కూడా కోపం ఎక్కువ మేడం నాకు కొంచెం ఇంట్లో అదే మా పిల్లలు. చెప్తున్నా కదా, మనసు ఆ, మనల్ని కంట్రోల్లో పెట్టింది కదా, అందుకని ఉమ్. అది కోపము చెప్పినట్టంతా ఇంకా మనం మా ఆడతాం. బాబు మా బాబుకు మ్యారేజ్ చేసాం 4 ఇయర్స్ అయింది మేడం. ఆ ఉమ్, పాప ఏదన్నా కోపం వస్తే ఆ పాపని గదురుకోవడము చాలా ఇరిటేషన్ ఉండేది మేడం. ఒక గొడవ అన్నా ఒక ఏకంగా ఒక్కదాన్నే కూర్చోవాలనిపించేది నాకు అప్పుడు. ఆ 15 డేస్ అదే కు ముందు కోపం ఎక్కువ ఉమ్, వచ్చేది. ఏదన్నా చిన్న ఒక పక్కన గొడవ అన్నా కూడా, మామూలుగా శబ్దాలన్నా కూడా చెవులకి కొంచెం ఉమ్, ఇరిటేషన్ అనిపించేది మేడం. ఇప్పుడు చాలా వరకు బెటరే మేడం. అదే ఉమ్. ఈ ఉమ్, ఫౌండేషన్ వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాం మేడం. అది ప్రతిరోజు నేను అదే అనుకుంటా ఖచ్చితంగా ఒక 1/2 అయినా సరే మెడిటేషన్ లో కూర్చునగలుగుతున్నానంటే అది మీ దయ వల్లే మేడం. ఈరోజు ఉమ్, మా పిల్లలు కూడా చాలా అని చెప్తున్నారు, అమ్మ నీకు చాలా వరకు కోపం తగ్గిందమ్మా, నువ్వు అదే ఇట్లే ఉంటుండు, కాకుంటే మాకేమి వర్క్ చేయొద్దు, నువ్వు అట్లే ఉమ్, కూర్చో, మా కోపం తగ్గితే చాలని అంటున్నాడు మా బాబు అదే నిన్న. మనసు అనేది చాలా బలహీనం అయిపోయిందండి. అందువల్ల ఆ, అందువల్ల మీరు ఆ స్థితిలో ఉన్నారు. మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ స్థితి నుంచి మనం బయటపడతామండి. అంతే, ఇంకేం లేదు. అదొకటి కొంచెం టైం నాకు పెంచుకోండి, టైం పెంచుకోండి చాలు. ఓకే. ఇంకొకటి పార్కిన్సన్ వ్యాధి మామూలుగా అది ఉంది మేడం నాకు. దాన్ని ఈ టాబ్లెట్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఉమ్, ప్లస్ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ బ్రెయిన్ లో సర్జరీ చేయాలమ్మా అన్నారు. అక్కడి నుంచి ఇంకా ఎక్కువైపోయింది మేడం. నాకంటూ ఎవరు లేరు, నేను ఉమ్, ఒక్కదాన్ని, నన్ను ఎవరు ఉమ్, పట్టించుకోవడం లేదు, ఉమ్, నేను ఎందుకు ఉండాలన్న ఫీలింగ్ కూడా ఉన్నింది మేడం నాకు ఉమ్, అప్పట్లో. ఆ, చెప్తున్నా నిజంగా. ఇవాళ ఉమ్, ఇంత ఈ కాన్ఫిడెన్స్ ఉన్నానంటే ధ్యానంలో జాయిన్ అయిన తర్వాతే మేడం. అవును అవును. ఉమ్. ఉమ్, నా వీడియో కనిపిస్తోందా మరి మీకు? కనిపించట్లేదు మేడం. లేదు, రావట్లేదు. ఓకే, అదే కొంచెము ఇష్యూ ఉంది. లేదమ్మా, ఉమ్, నిజంగా చాలా మంచి స్థితికి వచ్చారు. అంటే ఎంత చాలు మేడం. ఎంత మానసికంగా మీరు ఒత్తిడి అనుభవిస్తున్నారో చూడండి.
అంతా కూడా పోతుంది. అయితే నేను మీకు గ్రూప్ లో కూడా పుస్తకాలు పెడుతూ ఉంటాను కదమ్మా, అవైనా సరే అవును చదవండి, లేకుండా ప్రతి వీడియో అదే మేడం వినండి. నేను ఒకసారి మేడం ఇంకొకటి గారిని పుస్తకాలు చదవడం ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే మేడం అవే తెప్పించుకుంటాను మేడం. ఒక బాబు వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నారు. మేడం గారు అడ్రస్ ఇచ్చారు మెహదీపట్నం వాళ్ళది. నేను ఈ వీక్ లాస్ట్ గాని ఒకసారి వెళ్తాను, అప్పుడు తీసుకొచ్చుకొని ఇంకా అవే కొంచెం కంటిన్యూగా ఆ ధ్యానం అనేది ఒక్కొక్కసారి టీవీలో కూడా యూట్యూబ్ లో మా పిల్లలు ఏం పెట్టనివ్వను, అదే పెడుతున్నాను. టీవీలో ఛానల్ ఉంది కదమ్మా, టీవీ ఛానల్ కూడా ఉంది, పిఎంసి ఛానల్ ఉంది. ఆ, అవును మేడం, నేను అదే చూస్తున్నాను. ఈ మధ్య మేడం గారు మీకు ఛానల్ చెప్పారు కదా, ఆ ఛానల్ అది పెట్టుకొని చూస్తున్నాను. ఆ క్లాసులు వింటూ నా ధ్యానం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు వాకింగ్ చేసుకుంటూ చాలా బాగుంది. 10-20% బెటర్ ఆఫ్ అనిపిస్తుంది మేడం నాకు ఆ 15 days కి ఇప్పటికి. ఈ ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. అందుకే మనం చెప్తాము, ఆ 41 రోజులు చేస్తే చాలా మటుకు క్లియర్ అయిపోతాయి మన సమస్యలు అనేటివి. ఆ తర్వాత మనము మేడం వాయిస్ ఇట్లే కట్ అవుతుంది చేయండి మేడం, మీరు. వాయిస్ కట్ అవుతుంది మేడం. ఇలాగే ఇప్పుడు అవునా, ఇప్పుడు వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మేడం వినపడట్లేదు మేడం, వాయిస్ కట్ అవుతుంది మేడం, అసలు పూర్తిగా వినపడట్లేదు. ఇప్పుడు మీరు అడిగినప్పుడు వాయిస్ వస్తుంది, మిగతా టైంలో రావట్లేదు మేడం నాకు. వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం. మొత్తం నెట్వర్క్ చూడు, నెట్వర్క్ రావట్లేదు. నా మాట వినిపిస్తోందా అండి ఇప్పుడు? వినిపిస్తుంది మేడం. ఇప్పుడు వినిపిస్తుంది మేడం, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, అదే కొంచెము ఏమో ఇవాళ నెట్వర్క్ ఇబ్బంది పెడుతోంది. ఓకే అండి, ఇలాగే ప్రతిరోజు కూడా మీరు 3 గంటలు ధ్యానం చేయండి. ధ్యాన ప్రచారము ముఖ్యంగా మీరు చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకొకరికి చెప్పచ్చు. ఎందుకంటే మీరు చేయడం వల్ల ఎంత లాభం పొందారో దాని నుంచి మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి కదండి. అది ఖచ్చితంగా చేయాల్సిన సేవ. ఈ లింకులు ఏవైతే ఉన్నాయో మన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పంపించాలండి. మనం బాగుపడ్డాము అంటే 10 మంది బాగుపడితే ఇంకా బాగుంటుంది కదా. కాబట్టి ధ్యానం చేయడమే కాదు, ధ్యాన ప్రచారం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. చాలా మంచిగా మంచి మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు మీరు. మీలో చాలా మార్పు వచ్చింది, ఆ భయం అనేది తగ్గింది అన్నారు. ఇంకా ఉంది కానీ చాలా మటుకు మేలు చాలా కదండి. చాలా మేడం, నేను అంతా 15 days మేడం జాయిన్ అయ్యింది. ఈ మరి మంత్ చూడండి, 15 రోజులకే ఇలా చాలా ఉంది అండి. ఎప్పటికీ చేస్తే ఇంకా ఎన్ని అద్భుతాలు వస్తాయో కదా. అవును మేడం, మేము ఫేస్బుక్ లో చూస్తూ చేశాను మేడం మీకు లింక్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు థ్యాంక్ యూ నలుగురికి మేడం. పంచాలి. ఈ సేవ ఏదైతే ఉందో మనం అందరికి పంచాలన్నమాట. ధ్యాన సేవ చేద్దాం, ఓకేనా? ఇందాక ఇందాక సార్ చెప్పినట్లు సేమ్ సార్కి ఎలా ఉందో నాకు అలానే అనిపించింది మేడం. అసలు ఎందుకు ఉండాలి ఒక్కొక్కసారి అయితే పూర్తిగా డిప్రెషన్ అనిపిస్తుంది మేడం. నేనే ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటాను ఇంట్లో. మా పిల్లలు ఏదన్నా చిన్న మాట అన్నా కూడా
కళ్ళం బట్టి ఏడుపు వచ్చేసేది. అసలు ఎందుకు ఉండాలి వీళ్ళతో నేను అనిపించుకోవాలా నాకు అంటే వాళ్ళకి నేను ఏమంటారు ఇదిగా ఉండేదాన్ని ఉండాల్సింది పిల్లలు కోపడుతున్నారు. అట్లా సిచ్యువేషన్లు కూడా కొన్ని జరిగాయి మేడం. కానీ ఇప్పుడు ఈ 15 days లో చాలా బెటర్ ఆఫ్ అనిపించింది మేడం. మా పిల్లలు కూడా అదే చెప్తారు, చాలా వరకు మార్పు వచ్చిందమ్మా నీలో, నువ్వు ఇదే కంటిన్యూ చేసుకుంటుండు అని చెప్తున్నారు. మరి ఎంత మంచి కోపం ఎక్కువ మేడం. ఏంటంటే ఒక ఫీలింగ్, నేను ఒక్కదాన్ని నేను ఏది కూడా ప్రతిదీ నాకే చెప్పి చేయాలి, నాకు చెప్పకుండా మీరు వెళ్తున్నారు అని మొన్న ఒకసారి అన్నారు కదా, అదే ఏమంటారు పానకంలో పుడకలా అని అంటారు కదా, అలా ప్రతి మాట వాళ్ళు పూర్తిగా చెప్పక ముందే నేను వెళ్ళి వాళ్ళల్లో అటెండ్ అయ్యేదాన్ని మేడం. అలా ఉండేది నా సిచ్యువేషన్. చిన్ని వాటికి కూడా కోపం ఎక్కువ వచ్చేసేది. కానీ ఈ 15 days లో చాలా బెటర్ అయింది మేడం. చాలా మంచిగా చెప్పారండి మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే నేను పుస్తకాలు అంటే గ్రూప్ లో పెడుతూ ఉంటాను అనమాట. అవి కూడా చదివే ప్రయత్నం చేయండి, తెప్పించుకునే ప్రయత్నం కూడా చేసి మంచిగా పుస్తకాలు తెప్పించుకోండి, చదవండి అమ్మా. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా బాగుపడదాం, నలుగురికి ఆనందాన్ని పంచుదాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, కళ్యాణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. కళ్యాణ్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం నా చెప్పండి. పేరు రవి. మేడం నేను మెడిటేషన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి నా మనసులో వచ్చిన ఆలోచనలు నాకు తెలియకుండా పెదవులు మాట్లాడుతున్నాయి మేడం. నా పెదవులు మాట్లాడేస్తున్నాయి మళ్ళా నాకు తెలియకుండానే. మళ్ళీ ఎవరైనా ఏమన్నా ఇంటర్వ్యూ అని చెప్పేసి నాకు తెలుస్తుంది పెదవులు మాట్లాడేటి. అట్లా భయం వేసిన తర్వాత మళ్ళీ టెంపుల్లో చూస్తే టెంపుల్ ముందు కళ్ళల్లో నీళ్ళు రావడం, అలా కూర్చుంటే బాగుండాలనిపించడం అనిపిస్తుంది మేడం. అట్లా ఎందుకని అడుగుతుంది మేడం. అది కూడా అంతే సార్, మనస్సు స్థితిలో ఉంటామన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు అట్లా అవుతుంది. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ పోతామో మనస్సు స్థితి నుంచి బుద్ధి స్థితికి, బుద్ధి స్థితి నుంచి ఆత్మస్థితికి ఎదుగుతాము అంటాం కదా. ఆ మనస్సు స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ పోతామో అప్పుడు అవన్నీ మీకు తగ్గిపోతాయి. అదే సార్, ఆ మనస్సు స్థితి బాగా బలహీనంగా ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ అవుతుంటాయి సార్. ఎప్పటి నుంచి మీరు జాయిన్ అయ్యారు? 1 month అవుతుంది. 1 month అయింది. 1 month లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏం జరిగినాయి? ఎలా చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నారు? 40 minutes చేస్తాం మేడం ఖచ్చితంగా. 40 minutes. అంతకుముందు బాగా భయం ఉండే మేడం చెప్పినట్టు, ఇప్పుడు అంత లేదు, భయం తగ్గిపోయింది. కొంచెం ధైర్యం, అంతకుముందు బాగా బలహీనంగా ఉంటుంది, ఏదన్నా చూడంగానే భయపడడం, బాగా ధైర్యం ఉండే. ఇప్పుడు అంత లేదులేండి, ధైర్యంగా ఉంటున్నా, కొంచెం కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది, చేస్తున్నా ఏదైనా. అట్లా మేడం. భయం అయితే తగ్గింది. తగ్గింది మేడం, తగ్గింది. ఇంకా మీ జీవన విధానంలో కూడా ఏమన్నా మార్పులు వచ్చాయా? అదే మేడం, ఇంతకుముందు ఏది ఇట్లా ముట్టుకోవాలంటే కూడా భయపడేది నేను, ఇట్లా ఏం చేయాలన్నా భయపడేది. ఇప్పుడు అంత లేదు, ఎట్లయినా ఏది అవుతుంది కదా, దీంతో మనకి ఏం జరుగుతుంది లే అని చెప్పేసి వదిలేస్తున్నా ప్రతిదీ కూడా. ఇప్పుడు అట్లా ఏం లేదు మేడం, బాగానే ఉంది. ఓకే సార్, ఇదే టైం పెంచుకోండి సార్, 3 పూటలా చేసే ప్రయత్నం చేయండి, టైం పెంచుకోండి. అలాగే మీకు సాధ్యమైనంత పుస్తకాలు కూడా, అంటే స్వాధ్యాయం చేయడం కూడా చేయండి సార్. పుస్తకాలు అనేది కూడా మనము చదవడం మొదలు పెట్టాలి. మన గ్రూప్ లో కూడా పుస్తకాలు అనేది పంపిస్తూ ఉంటాము. అలాగే ఈ పుస్తకాలు ఉండేటివి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, ఆ లిస్ట్ కూడా పంపిస్తూ ఉంటాను అన్నమాట. అవి కూడా సాధ్యమైనంత వరకు ముందు చిన్న దాంతోనే మొదలు పెట్టండి.
చదవడము మేడం అనేది చేయండి సార్, మొదలు పెట్టండి. ఖచ్చితంగా దాని నుంచి కూడా మనకు ఎంతో మార్పు వస్తుంది. అదైతే మేడం ఖచ్చితంగా చేయండి సార్. మనకు ఇక్కడ ఓకే స్వాధ్యాయము ఉండాలి, ధ్యానము ఉండాలి, సజ్జన సాంగత్యము ఉండాలి. మనకి ఎలాగో క్లాసులో అవును ఇవన్నీ జరుగుతాయి, కానీ పుస్తకాలు చదవడం అనేది అయితే మీరే చేయాలన్నమాట. అవును మేడం అవును ఆ, కాబట్టి అది చేయడం మొదలు పెట్టండి సార్. ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ ఓకే సార్. కళ్యాణ్ గారు ఉన్నారా లేదా అండి? పరిమి కళ్యాణ్. ఓకే. ఓకే అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందరూ కూడా షేర్ చేయడం జరిగింది. 11 గంటల సెషన్ ఈ రోజుతో ఎండ్ అవుతుందండి. తిరిగి 1వ తారీఖు నుంచి మనకు 11 గంటల సెషన్ మొదలవుతుంది. మార్నింగ్ సెషన్ కూడా మొదలవుతుంది. అంతవరకు మనము రాత్రి సెషన్లో కలుసుకుందాము. రాత్రి సెషన్ ఖచ్చితంగా అది 360 రోజులు ఉంటుంది కాబట్టి 60 రోజులు కాబట్టి కంటిన్యూగా మనం దాంట్లో కలుద్దామండి. అలాగే ప్రతి ఒక్కరు ధ్యానము, ధ్యాన సాధన, అలాగే అందరికీ షేర్ చేయడము ఇవన్నీ చేయాలి. అందరికీ కూడా ఈ లింకులు పంపించాలండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు. మేడం చెప్పమ్మా. మేడం నా పేరు స్వాతి మేడం. పిరమిడ్ తీసుకోవాలి అనుకుంటున్నాను మేడం. మీరు లింక్ పంపిస్తున్నారు కదా, ఫోన్ చేస్తే ఓన్లీ స్టాండ్ ఉంటది కదా, ఆ పిరమిడ్ చూపిస్తున్నారు కదా, అది కాకుండా సీలింగ్ తొలగించేవి ఉంటాయంట కదా, నేను అవి బుక్స్ ఎలా షేర్ చేస్తున్నాను కదమ్మా, బుక్స్ ఉన్నాయి అవైలబుల్ అని మాస్టర్స్ కు బుక్కులు కూడా పంపిస్తున్నాను కదా గ్రూప్ లో. లిస్ట్ పంపించింటాను అవును మేడం. చూడండి. వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు మీకు ఇట్లా పిరమిడ్ వాళ్ళు పంపిస్తారమ్మా. ఆహా. నేను బుక్ లిస్ట్ ఓకే మేడం. పంపిస్తుంటాను కదా, వాళ్ళ దగ్గర కూడా మీకు పిరమిడ్లు దొరుకుతాయి చూడండి. ఓకే మేడం. వాళ్ళకి కాల్ చేసినా తెప్పించుకోవచ్చు. ఓకే మేడం థ్యాంక్ యూ.